అసెంబ్లీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి నేను. గత అసెంబ్లీ ఎలక్షన్లో మాకు 40 సంవత్సరాల తర్వాత హైయెస్ట్ ఓటు రావడం జరిగింది. అలానే నేను గ్రామాన తిరుగుతున్నా, ప్రతి గ్రామాన తిరుగుతున్నా, ప్రతి మండలంలో తిరుగుతున్నాను. ఎక్కడ గ్రామాలకు వెళ్ళినా కానీ ఎక్కడ ఎవరైనా చిన్న ముసలి వాళ్ళని కూడా టచ్ చేస్తూ ఉంటావు. ఏమంటారు అని అంటే ఎవరికి ఓటేస్తామంటే నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాము అని చెప్పేసి అంటే ఈయన తెలుసా నీకంటే మోడీ అని పేరున్న టీవీలో చూసినా అని చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు చిన్న పిల్లకా నుంచి 80 ఏళ్ళ ముసలి 100 ఏళ్ళ ముసలి కూడా ఈరోజు బీజేపీ పార్టీ అని చెప్తున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తామంటారు. కొందరు అయితే ఏమో చెప్తున్నారంటే ఆయన ఎవరో తెలియదు కానీ ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకు వేస్తాం, మాకు బియ్యం ఇస్తున్నాడు, 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు, మేము ఎలా బువ్వ తింటున్నాము, బువ్వ తిన్న ఆయనకి మేము ఓటేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా చెవెళ్ళ పార్లమెంట్లో బీజేపీ పార్టీ గెలుస్తుంది. అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా అన్ని సీట్లు గెలుస్తుందని చెప్పి నమ్మకం ఉంది మాకు. ఖచ్చితంగా చెవెళ్ళ పార్లమెంట్ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు జెండా ఎగరేస్తామని చెప్పేసి కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండల శాఖకు మండల ఇన్ఛార్జిగా కొప్పుల సత్యనారాయణ రెడ్డి నన్ను నిర్ణయించడం చేసిండ్రు. మేము 28 బూతులు ఉన్నాయి. గ్రామానికి, పల్లెకు, వాడకు, ఇంటింటికి తిరిగితే ఈసారి కంపల్సరీగా వికారాబాద్ మండలం నుంచి అత్యధిక మెజారిటీతోటి కొండ విశ్వేశ్వరరెడ్డికి గెలుపు ఖాయమైంది. ప్రతి ఒక్కరూ కొండ విశ్వేశ్వరరెడ్డి సైడే ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి అండతో, నరేంద్ర మోడీ గారి కోసము ప్లస్ రామ మందిర్ కట్టిన దాని మీద కూడా కొంచెం పబ్లిక్ సానుకూలంగా ఉన్నారు. 370 ఆర్టికల్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు 5 కిలోల బియ్యము ఉచితంగా ఇవ్వడం, కరోనా సూది ఇవ్వడం, ఇవన్నీ ఏ మూలకు పోయినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతను అడిగినా కానీ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ రెస్పాన్స్ వస్తుంది. కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ దగ్గర చేరలేకపోయినా కానీ స్వచ్ఛందంగా కూడా ఓట్లు వేయడానికి భారతీయ జనతా పార్టీకి ఈరోజు జనము రెడీగా ఉన్నారు. కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపు ఎవరు ఆపలేరు. ఈరోజు మైనార్టీలు కూడా బీజేపీ వంక మొగ్గు చూపుతున్నారు. మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు మేము డోర్ టు డోర్ తీసుకుపోయి ప్రతి మైనార్టీ మహిళలకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా స్పందన కూడా బాగుంది. ఈరోజు తాండూరులో భారీ మెజార్టీ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి డోర్ టు డోర్ ఉదయం సాయంత్రం డోర్ టు డోర్ తిరుగుతాం. ఎండాక ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందిస్తున్నారు. మైనార్టీలు కూడా ఈసారి భారీగా బీజేపీకి ఓట్లేసి గెలిపించడానికి రెడీగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే పథకాలు కానీ మాటలు కానీ ఎవరు నమ్మే ప్రసక్తిలో లేరు. సమయం లేదు, ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 రోజులు మనం అందరం కార్యకర్తలము కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మరియు నరేంద్ర మోడీ గారి గురించి ఈ 10 రోజులు రాత్రనగా పగలనగా ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడుతున్నాం. బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది పెద్ద మనుషులు 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి కష్టపడి పార్టీ కోసం వాళ్ళ జీవితాలను తాండూరు నియోజకవర్గంలో ఉన్న పెద్ద నాయకులు కానీ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఇదే పార్టీకి కట్టుబడి పనిచేసిండ్రు. వాళ్ళందరి కోసం కూడా ఇప్పుడున్న నాయకులు మనమందరం కార్యకర్తలం. ఒక్కో కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీతో పోల్చితే ఒక్క కార్యకర్త 100 మందితో సమానం మనం. కాబట్టి ప్రతి ఒక్కరము భుజంపై జెండా మోసి ఈ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే వరకు ఎవ్వరు కూడా నిద్రపోవద్దు. ఎవ్వరు కూడా వాళ్ళు ఓట్లు వేస్తారు కదా వాళ్ళ ఇంటికి ఎందుకు పోదాము చెప్పిండ్రు కదా అనుకోకండి. ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి వాళ్ళ కాళ్ళు మొక్కి ఏళ్లు మొక్కి ఓట్లు వేయించాలి. మరి 85 సంవత్సరాల వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్టు కూడా తీసుకొని కార్యకర్తలు బూతులలో ఉండి దగ్గరుండి వాళ్ళని ఆటోలలో తీసుకొచ్చి కూడా ఓట్లు వేయించాలి. 18 సంవత్సరాల ఓటర్లను కూడా మనం ఉత్తేజపరిచి వాళ్ళకి నరేంద్ర మోడీ గురించి చెప్పి ఖచ్చితంగా మోడీ గారికి ఓటు వేయాలి. మొదటి ప్రాధాన్యత మోడీ గారికి ఓటు వేయించి మనం అందరము భారతీయ జనతా పార్టీకి ఈ 10 రోజులు కష్టపడి పనిచేసి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుందామని అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.